భక్తిగల నోవాహు లోకుల మధ్యలో హేళనగా మారే హెచ్చరింపబడి. భక్తిగల నోవాహు లోకుల మధ్యలో హేళనగా మారే హెచ్చరింపబడి. నీతి క్రియల చేత నీయందు కృప పొంది, నీతి క్రియల చేత నీయందు కృప పొంది, లోకములోనతడు నెమ్మది గలవాడై, లోకములోనతడు నెమ్మది గలవాడై. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులునుగా చేసితివి. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులునుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బుద్ధులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది. వినిచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం ఇలాగ నా ప్రభుని స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఎంతగానో కృప చూపి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ భాగాన మనము ఆషేరును గూర్చి వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆషేరు ప్రియరి యొక్క ఆషేరు లేయా యాకోబుల యొక్క కుమారుడు అని మనం చెప్పవచ్చు. అంటే లేయా కన్నారు అని కాదు, కానీ మరి దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 30వ అధ్యాయం 13వ వాక్యం చదివితే అక్కడ లేయా తన భార్య, తన యొక్క దాసి అయినటువంటి జిల్ఫాను యాకోబునకి ఇయ్యగా, ఆ యొక్క జిల్ఫా కుమారుని కన్నారు. అప్పుడు ఈ యొక్క లేయా ఏమనుకున్నారంటే, జనులు నన్ను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అనుకుని ప్రియరా ఆ కుమారునికి ఆషేరు అను పేరు పెట్టినది. వినాలి ప్రియరా, ఆషేరు అని పేరు పెట్టింది. అనగా దాని అర్థం భాగ్యవంతురాలు, భాగ్యవతి అని దాని యొక్క భావమునై ఉన్నది. అయితే ఈ ఆషేరు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక దీవెనకరమైన వ్యక్తిగా మలచబడతాడు. యాకోబు తన అవసాన కాలాన మరి ఈ ఆషేరును గూర్చి పలికిన మాటలు ఏంటంటే, శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును అనబడిన మాటను పలకడం జరిగింది. రాజులకు తగిన ఆహారం అతడు ఇస్తాడు అని దైవభక్తుడు ప్రవచనానుసారంగా ప్రవచించారు. అయితే మరి వీరి యొక్క స్వాస్థ్య భాగము ఎక్కడ అని చూస్తే యెహోషువ గ్రంథం
19వ అధ్యాయం 24 నుండి 30వ వచనం వరకు చదివినట్లయితే, వారు వంతు చీటి 5వదని, వారు ప్రియమైనటువంటి వాళ్ళ తూర్పు దిక్కున వారు ఉన్నారని, జెబూలూను భాగాల యొక్క సరిహద్దులలో వీరు జీవించారని, అలాగనే ఒక హెబ్రోను నది సమీపంలో ప్రాంతానికి సమీపంలో వీరు జీవించారని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. మరి ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇదే ఆషేరును గూర్చి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24-25 వచనాల్లో ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, పాదములను తైలముతో ముంచుకొనును అనే పదాలను మనం చూస్తాం. ప్రియులారా, అంటే ఆషేరును గూర్చి మనం నేర్చుకునవలసిన శ్రేష్టమైన సంగతి ఏంటంటే, తన తల్లి లేక లేయా నన్ను స్త్రీలు నన్ను భాగ్యవంతురాలను అని నన్ను సంబోధిస్తారు అంటూ ఆ కుమారునికి ఆషేరు అని పేరు పెట్టింది. గమనించాలి, ఈ ఆషేరు అనబడిన వ్యక్తి గొప్పవాడై దగ్గరగా 7 లేక 6 సంతానాన్ని కలిగి విస్తరించబడ్డాడు. ఆత్మీయులారా, హెబ్రోను ప్రాంతంలో మరి 5వ వంతు చీటీని పొందుకుని కనాను దేశంలో స్వాస్థ్యాన్ని పొందుకుని దీవించబడ్డాడు. ఈరోజు మనం నేర్చుకున్న మాట ఏంటంటే, లేయా అంటారు, స్త్రీలు నన్ను భాగ్యవతి అనుకుంటారు, ఎందుకంటే ఇప్పటికి నేను యాకోబునకు 6 కుమారులను కన్నాను అన్నట్లుగా తాను భావించింది. నిజానికి తాను కన్నది 4, తన దాసిన జల్ఫా ద్వారా 2, 6 కుమారులు కన్నాను గనక నన్ను భాగ్యవతి అంటారు అని తాను తలంచింది. ఏ తలంపుతోనైతే తాను తలంచి పేరు పెట్టిందో ఆ ప్రకారమే మరి ఆమె భాగ్యవత అనేది మనం చూస్తే, తన కుమారుడైన ఆషేరు అట్టి గొప్ప భాగ్యంతోనే తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉన్నారు. ఆ తల్లి వేదన పడి కన్నాను కదా అని చెప్పి కుమారునికి వేదనోడా అంటూ పేరు పెట్టారు. నిజానికి ఆ వేదన కలిగిన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చేశారు. లేదా వేదనుడు కాస్త తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడుగా తీర్చిదిద్దబడ్డాడు. దేవునికి స్తోత్రం. వేదనకరమైన జీవితం ప్రియులరా దీవెనకరంగా మారింది. మరి అలాగుననే లేయా తన కుమారుడైన ఆషేరును గూర్చి అన్నప్పుడు, నన్ను స్త్రీలు భాగ్యవంతురాలు అంటారు అని విశ్వాసంతో ఆ బిడ్డకు పేరును నామకరణం చేసింది. ఇక్కడ 2 మాటలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి మాట ఏంటంటే, లేయా కూడా ఒకప్పుడు పెండ్లి కుమార్తెగా అలంకరించబడింది. పిల్లరా, ఎలాగున్నా నేరుగానా కాదు, రాహేలుతో పెళ్లి చూపులు జరిగాయి యాకోబునకు. అయితే పెండ్లి సిద్ధపాటు ఆ సమయం వచ్చేసరికి లేయాను అలంకరించి తీసుకువెళ్ళారు. ఆత్మీయులారా, గమనించాలి. అయితే లేయాకి ఎందుకు అలా జరిగిందంటే, లేయా తన కుటుంబంలో తృణీకరించబడినటువంటి వ్యక్తి. ఆ కుటుంబంలో బహుశా 2 కుమార్తెలు ఉన్నారు లాబానుకి, లేదా మరొక కుమారుడు ఉన్నారా. అయితే మరి ఆ కుటుంబంలో తృణీకరించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లేయాయే కదా. యాకోబు తృణీకరించారు. ప్రియులారా, బహుశా తల్లిదండ్రులు, సోదరుడు, అనేకులు ఆమెను తృణీకరించి ఉండవచ్చు. తృణీకారం పొందిన ఆ జీవితమే చూడండి, ఎబ్బేజు జీవితం, వేదనకరమైన జీవితం ఆశీర్వాదకరంగా ఎలాగున మారిందో, లేదా లేయా జీవితంలో కూడా దేవుడు అట్టి కార్యాన్ని జరిగించారు, అట్టి కృపను నూతనం చేశారు. ఆత్మీయులారా, గమనించాలి.
ఇప్పుడు ఆ లేయా సంతతిని అసలు లేయాకి వివాహమే అవదనుకున్నారు. అలాంటి లేయా జీవితంలో ఆ, కృప వెంబడి కృప కలిగినట్లుగా కుమారుని వెంబడి కుమారుడు, కుమారుని వెంబడి కుమారుడు, మొత్తంగా దగ్గర 6 కుమారులకు ఆమె తల్లిగా గుర్తించబడినది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, తృణీకరించబడిన ఆ జీవితాన్ని దేవుడు భాగ్యవతిగా చేశారు. వేదన అని పిలువబడిన యెబేజును దీవెనకరంగా మలిచారు. ఇక్కడ కూడా మనం ఆషేరును గూర్చి జ్ఞాపకం చేసుకుంటే, అతడు తన సహోదరుల కంటే గొప్పవాడిగా హెచ్చించబడి రాజులకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహార పానీయాలు అతని యొద్ద సమృద్ధిగా ఉంటాయని దేవాది దేవుడు తన భక్తుని ద్వారా ప్రవచింపచేశారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, రాజులకు కావలసినటువంటి ఆహారం కూడా పిల్లరా అతని యొద్ద దొరుకుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ తదుపరి కాలాన ఈ యొక్క ఆషేరు అంత దీవెనకరంగా దీవించబడుతూ వర్ధిల్లుచు వచ్చారనే సత్యాన్ని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి ఆశ్చర్యకరుడైనటువంటి మనం ఆరాధన చేసే దేవుడు దీనులైన వారిని సింహాసనముల మీద కూర్చుండబెడతాడని, పెంటకుప్పల మీద దీనులైన వారిని సింహాసనం మీదకి లేవనెత్తుతారని లేఖనము వీరి జీవితాల ద్వారా మనము మరొక్కసారి జ్ఞాపకం చేసుకునవలసిన వారమునై ఉన్నాము. లేదా ఆషేరుని విషయంలో లేయా ఏ మాట అయితే పలికిందో అది తన జీవితంలోనూ మాత్రమే కాదు, తన కుమారుని జీవితంలో కూడా దేవుడు నెరవేర్చారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని బాగు చేసినట్లుగా, లేదా విశ్వాస సంబంధంగా పలకబడిన ప్రతి మాట కార్యాన్ని దాల్చేదిగా ఉన్నది. కనుక పిల్లల, దేవుడు ఆకాశమందున్నాడు, క్రింద భూమి మీద మనమున్నాం. మన మాటలు కొద్దిగా ఉండవలను, ఆ మాటలు విశ్వాసంతో ఉండాలి. లేయా పలికిన మాట తన జీవితంలో, తన కుమారుని జీవితంలో ప్రభువు నెరవేర్చాడు. నీవు పలికే మాటలు ఆత్మీయులారా, నీవు పలికే మాటలు దేవుడు వాటిని స్థిరపరచాలా? నీవు పలికే మాటలు దేవుడు కొట్టివేయాలనేది నీ విశ్వాసం మీదను నీ ఆసక్తి మీదను ఆధారపడింది. ఒకవేళ కోపంతో ఏదైనా ఆ మాటను తొలగింపచేయమని ప్రభు పాదాల చెంత వేడుకుని విశ్వాస సహితమైన మాటలు పలుకుదాం. ప్రభు తన కార్యములు జరిగించునుగాక. ఆమెను. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.